హే హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. సో ఈ వీడియో వచ్చేసి మురుడేశ్వర్ ట్రిప్ గురించి అయితే చేసినాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసినాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివ చిన్న వ్లాగ్స్ అండ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. థ్యాంక్ యూ. సో వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ముందుగా మనం మురుడేశ్వర్ ఏ విధంగా చేరుకోవాలి. సో బస్సు, ట్రైన్ రెండు విధాలుగా మనం మురుడేశ్వర్ వెళ్ళచ్చు. మెయిన్ వచ్చేసి ట్రైన్ మనకి 2 ట్రైన్స్ ఉంటాయి బెంగళూరు నుంచి. ఒకటి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి పంచగంగా ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుంది. ఇంకోటి వచ్చి మనకి బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి ఇంకొక ట్రైన్ ఉంటుంది ఎస్ఎంవిబి అనేసి. ఇదైతే ఎక్కువ టైం తీసుకుంటుంది, 16 అవర్స్ ఉంటుంది. పంచగంగా ఎక్స్ప్రెస్ అయితే 12 అవర్స్, 11 to 12 అవర్స్ వెళ్ళిపోతుంది. అయితే మనకు వచ్చేసి పంచగంగా ఎక్స్ప్రెస్ అనేది ఎర్లీ మార్నింగ్తో అక్కడికి వెళ్తుంది. మురుడేశ్వర్ స్టేషన్ మనకి డైరెక్ట్ స్టేషన్ ఉండదు, బత్కాల్ రైల్వే స్టేషన్ అని ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి మనం బస్ ద్వారా టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది. బై బస్ వెళ్ళాల్సి వస్తే మాత్రం బెంగళూరు నుంచి మెజెస్టిక్ బస్ స్టేషన్, మైసూర్ రోడ్ శాటిలైట్ బస్ స్టేషన్ నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. అయితే మనం డైరెక్ట్గా మన టెంపుల్ ఆర్చ్ కనిపిస్తుంది వీడియోలో, అక్కడ ముందే దిగేసి అక్కడి నుంచి ఆటో పెట్టుకొని అయితే మనము టెంపుల్కి వెళ్ళచ్చు. నేత్రావణి అడ్వెంచర్ స్కూబా డైవింగ్ ఈ పిక్ ఫస్ట్లోనే ఎందుకు యాడ్ చేసినానంటే, మనకి ఇక్కడ దగ్గరలో అంటే బెంగళూరు దగ్గరలో స్కూబా డైవింగ్ ఇక్కడ మాత్రమే మనకి అవైలబుల్ ఉంటుంది. అయితే గోవాకు వెళ్ళకపోయినట్లయితే మనకి ఇక్కడ స్కూబా డైవింగ్ ఉంటుంది, అందుకనే యాడ్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి స్టేయింగ్ అంటే రూమ్ గురించి అయితే మీకు ఖచ్చితంగా ఒక విషయం అయితే షేర్ చేయాలి. నైట్ టైం వెళ్ళే పని అయితే మాత్రం మీరు ఖచ్చితంగా రూమ్ అయితే బుక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే నైట్ టైం వెళ్ళినారంటే మాత్రము అక్కడ ఆటో వాళ్ళు ఆ రూమ్ వాళ్ళకి లింక్ ఉంటుంది అనమాట. ఆటో వాళ్ళు డైరెక్ట్ ఆ రూమ్ దగ్గరకే తీసుకుపోతారు. అక్కడ మినిమం ఫెసిలిటీస్ ఉండే చిన్న రూమ్ అయినా కానీ మినిమం 5,000 ఖచ్చితంగా లాగుతారు మన దగ్గర నుంచి అయితే. సో మీరైతే ఈ విషయం మైండ్లో పెట్టుకొని రూమ్ నైట్ వెళ్ళే పని అయితే బుక్ చేసుకొని వెళ్ళండి. డే టైం వెళ్ళే పని అయితే రూమ్ అవసరమే ఉండదు. మార్నింగ్తో వెళ్ళినారంటే లగేజ్ కౌంటర్లో లగేజ్ పెట్టేసుకొని హ్యాపీగా దర్శనం చేసుకొని తర్వాత బీచ్ అంతా చూసుకొని కానీ ఈవినింగ్ సరికి రిటర్న్ అయిపోవచ్చు. సో మనమైతే మురుడేశ్వర్కి వచ్చేసినాము. ఇవే మురుడేశ్వర్ స్ట్రీట్స్. సో ఇది కోనేరు మనకి గుడి ముందు స్టార్టింగ్లోనే ఒకటి ఉంటుంది. అదిగో మనకు కనిపిస్తుంది గోపురం, టెంపుల్ గోపురము. ఇది ఇండియాలోనే అతిపెద్ద గోపురాల్లో ఇది ఒకటి అన్నమాట. సుమారుగా 249 అడుగులు అంటే 76 మీటర్స్ వరకు ఉంటుంది. సో మనం వెళ్తున్నాం గుడి ముందుకి. సో మనం ఈ గోపురం పైకి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మనం టెంపుల్, నెక్స్ట్ బీచ్ వ్యూస్ అనేటివి చూడొచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది అక్కడి నుంచి. మీకు వీడియోలో అయితే చూపిస్తాను అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, బాగుంది. ఇదైతే ఖచ్చితంగా విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్. మనకు వెనకన కనిపిస్తున్నాడు ఈశ్వరుడు. ఇందులో గోపురంలో హాఫ్ ఉంటాడు అన్నమాట హైట్. అంటే 123 అడుగులు ఉంటే సుమారుగా 36 మీటర్స్ వరకు హైట్ ఉంటాడు అన్నమాట. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్. గోపురం మీద అయితే చాలా రకాలైనటువంటి శిల్పాలు ఉంటాయి. ఇక్కడ మీకు వీడియోలో అయితే కనిపించదు. దగ్గరికి వెళ్ళి దగ్గర నుండి చూసినట్లయితే చాలా బాగుంటుంది చూడడానికి. ఖచ్చితంగా మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు. $400 టీ-షర్ట్
టెంపుల్కి అయితే చాలా విశిష్టమైనటువంటి వందల సంవత్సరాల హిస్టరీ అయితే ఉంది. మీరైతే ఖచ్చితంగా గూగుల్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది ఎంత గొప్ప టెంపుల్ అనేది. చాలా బాగుంటుంది, అయితే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేసు. మీరైతే చూసి ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన ప్లేస్, ఖచ్చితంగా బాగుంటుంది. ఇక్కడ గోపురం కింద లిఫ్ట్ ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి టికెట్స్ తీసుకొని పైకి లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం అక్కడికి పైకి వెళ్ళబోతున్నాము. అక్కడి నుంచి వ్యూస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మనం పైన ఇప్పుడు గోపురం పైన ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూస్ ఏ విధంగా ఉంటుంది, మురుడేశ్వర్ టౌన్ కానీ మనకు దారులు కానీ చూడండి ఏ విధంగా అనిపిస్తున్నాయో. చిన్న చిన్న బోట్లు ఇవన్నీ. బీచ్ వ్యూస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, చూడడానికి చాలా సూపర్గా అనిపిస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అయితే. గోపురానికి ఫ్రంట్ సైడు మనకు బీచ్ వ్యూస్ కనిపిస్తాయి, ఇంకా మురుడేశ్వర్ టౌన్ అంతా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ టెంపుల్ ఇంకా ఈశ్వరుడు విగ్రహము అవన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు ఒక్కటి చూపించాలి. ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇక్కడ ఒక డైనింగ్స్ అండ్ బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడైతే భోజనాలు చాలా అద్భుతంగా ఉంటుంది, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత తినండి. ఇక్కడ ఈశ్వరుడు బ్యాక్ ఐలాండ్స్ అని కనిపిస్తుంది. ఈ స్కూబా డైవింగ్ వాళ్ళు అక్కడికే తీసుకెళ్తారనమాట. అక్కడ ఐలాండ్స్ చూపించి మనకి అక్కడే స్కూబా డైవింగ్ అవన్నీ చేయిస్తారనమాట. ఇక్కడైతే చాలా ప్రైస్ హెవీగా ఉంటుంది, గోవాలో అయితే మనకు చాలా తక్కువ ఉంటుంది. దర్శనం అయితే అయిపోయింది, ఇంకా మనం బీచ్లోకి వెళ్ళిపోదాము. బీచ్లో క్రౌడ్ అయితే చాలా ఫుల్ హెవీగా ఉంటారు. మనం ఇంతకుముందు మాల్పే బీచ్ చూసినాం కదండి, అంతకంటే క్రౌడ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా ఫుల్ ఉంటారు. అడ్వెంచర్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, అంటే వాటర్ గేమ్స్ అట్లాంటివి. ఇక్కడ ఇసుక వచ్చేసి చాలా తెల్లగా ఉంటుందండి, భలే ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది ఇక్కడ బీచ్లో. సో మనకి మార్నింగ్ సన్ రైజ్ టైంలో, ఈవినింగ్ సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది చూడ్డానికైతే. మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము, అయినా క్రౌడ్ మాత్రం ఏమాత్రం తక్కువ లేరు, ఫుల్ వస్తూనే ఉన్నారు. ఫుల్ వాటర్ గేమ్స్ బాగా ఆడుతూనే ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే. ఇక్కడ కనిపిస్తున్న బోట్స్ మనం టెంపుల్ లోపల, సముద్రం లోపల టెంపుల్ ఎంతవరకు ఉందో ఆ లాస్ట్ వరకు తీసుకొని వెళ్తాయి. ఇంకా మేము కానీ బోట్ ఎక్కేసినాం ఫైనల్గా టికెట్స్ తీసుకొని.
విధంగా టెంపుల్ లాస్ట్ చివరికైతే తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మనం టెంపుల్ని చూడొచ్చు ఏ విధంగా ఉంటుంది అనేసి. మనం సముద్రం లోపల నుంచి తీరానికి వెళ్ళే కొద్దీ వ్యూ అనేది చాలా సూపర్గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో with your friends, and do comments and do subscribe to my channel Siva Chinna Vlogs. Thank you so much. Bye.